ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జనవరి 21, 22, 23 తేదీల తర్వాత తులారాశి వారి ఇంట్లో నుంచి ఒక శక్తి అనేది వెళ్ళిపోబోతుంది. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరం జనవరి 21, 22, 23 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళబోతుంది. అయితే అది ఎటువంటి శక్తి అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ శక్తి గనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి, అలాగే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోబోతుంది అనేది ముఖ్యంగా ఈ జనవరి 21, 22, 23 తేదీల్లో వారి ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి వెళ్ళబోతుంది అనే పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మీరు పూర్తిగా వీడియోని చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది. అలాగే మొదట్లోనే మీరు ఏముందులే అనుకుంటే మాత్రం నష్టపోతారు. తులారాశివారు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా అయితే తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్తో తమ వంతు సంపూర్ణ సహకారాలు అందిస్తారు. ఈ రాశివారు జలస్గా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అనేది వీరికి అస్సలు ఉండదు. ఈ తులారాశి వారు ఎప్పుడూ ఇతరుల వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులుగా కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులే కారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు వీరిచే ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులారాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు స్వాతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా ఈ తులారాశి వారు వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడాలని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ తులారాశి వారిని చూసి ఓరవలేకపోతారు. వీరిపైన కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తుంటారు. అంటే వీరిపైన ఒక జలసి అనేది వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ జలసి కారణంగానే అనేక రకాల కుట్రలు వీరిపై పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలను భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ తులారాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీలైతే తప్పించుకోగలుగుతారు. అలాగే ఇతరులు వీరి మీద పనేటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క తులారాశి వారిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చౌకచాక్యంగా, సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు ఈ తులారాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు. ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం జనవరి 2025 సంవత్సరంలో 21, 22, 23 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లోనే ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి.
అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అన్నీ కూడా మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా ప్రభావితంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దృష్టికి నలరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు. అంతలా ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ తులారాశి వారి మీద ఎక్కువగా పడింది. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను మీరు ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే నెగిటివ్ ఎనర్జీగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలను మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా సమస్యను మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఈ నెల, అంటే ఈ సంవత్సరం జనవరి 25లో 21, 22, 23 తేదీల్లో మీ ఇంట్లోనే దాగినటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది. అందుకని మీరు భయపడాల్సిన అవసరమైతే లేదు. ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకని ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో కూడా జరుగుతూ ఉంది. అందుకని దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల నుంచి ఉండదు. ఇక ఆ 3 తేదీలు అనేవి మీ జీవితంలో ఎంతో కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. అటువంటి వారు మీరు. ఈ తులారాశి వారు ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది. దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో గనక నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని మన నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. అయితే తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. వారు ఊహించినటువంటి విధంగా జరగబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగినటువంటి నెగిటివ్ అనేది ఈ 3 రోజుల్లో బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి. అలా చేస్తే ఇంట్లో పగిలిన వస్తువులు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుంది. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ, బకెట్లు కానీ, చైర్లు కానీ ఇలాంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. ముఖ్యంగా పగిలిపోయిన అద్దం కూడా అస్సలు ఉంచుకోకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారు ఈ చిన్న చిన్న పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లాక్కునే శక్తి ఉంటుంది.
కాబట్టి తులారాశి వారు ఆదివారం రోజున కలవంద మొక్కను తీసుకొని దానికి పసుపు పోసి గంధం కుంకుమ బొట్టుతో పెట్టి కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఇంటిని ఎప్పుడూ కూడా దుమ్ము ధూళితో కాకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే చూస్తారు. ముఖ్యంగా ఈ జనవరి 21, 22, 23 తేదీల్లో ఏ రోజైతే ఏ రోజున ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా మీరు మాత్రం నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా చూసుకోండి. ముఖ్యంగా తులారాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. అలాగే మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలు అనేది పొందుతారు. అలాగే మనం ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా ఒక తులారాశి వారని కాకుండా ఇంట్లో ఎవరూ కూడా ఎవరైనా కానీ పగిలిపోయిన వస్తువులు కానీ విరిగిపోయిన వస్తువులను కానీ ఏదైనా మనకి అది చూస్తే నెగిటివ్గా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం అది తీసి వెంటనే బయట పడేసేయండి. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. ఇంట్లో మనస్ఫూర్తిగా దీపారాధన చేయండి. అప్పుడు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చూసుకోండి. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది. తెలుసుకున్నారు కదండి ఇంట్లో ఏ ఎనర్జీ వెళ్ళిపోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.